హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్తని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్ అనేది టఫ్ ఆఫ్ 4గా ఉంది కాబట్టి రెండు పార్టీల యొక్క మేనిఫెస్టోలు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంది. సో ఎంచుకొని నిర్ణయించుకొని ఎవరైతే మంచి నాయకులో వారికి ఓటేయండి. ఈరోజు అప్డేట్స్లోకి వెళ్తే జనవరి 31న సీఎం జగన్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా జగనన్న మేనిఫెస్టో ఈ 31st రిలీజ్ అవుతుంది. ఈ జగనన్న మేనిఫెస్టో అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఈసారైతే ఎక్కువ సంఖ్యలోనే ఉంది. 20,000 డిఎస్సితో ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంట. అంటే పెద్ద నోటిఫికేషన్ 6 నుంచి 7,000 డిఎస్సి అని అందరూ అన్నారు, కానీ 20,000 పైన ఉండే అవకాశం కూడా ఉందని ఈ కేబినెట్ లో పేర్కొనడం అనేది జరుగుతుంది. అదే విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది జగనన్న గవర్నమెంట్. సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా జనవరి 31న పేర్కొనడం జరుగుతుంది. 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అంటే రైతన్నల ఓటు ఆల్మోస్ట్ జగనన్నకి పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ కూడా జనవరి 31న అమల్లోకి వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ మోతాదులో ఉంది. 2 లక్షల రైతు రుణమాఫీ. అదేవిధంగా తెలంగాణ మాదిరిగా మహిళలకు ఫ్రీ బస్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో, ఢిల్లీలో ఈ 3 రాష్ట్రాలలో మహిళలకు ఫ్రీ బస్ ఉంది. సో అదే మాదిరిగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ తీసుకొస్తా అన్నాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ గారు ఎన్నికలకు ముందుకే మహిళలకు ఫ్రీ బస్ తీసుకొచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన జీతాల పెంపు కూడా ఎలక్షన్ ముందే ఉద్యోగస్తులకు జీతాల పెంపు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇవన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మనం జనవరి 31st రోజు అప్డేట్ గా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 2,500 రూపాయలు కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. కర్ణాటకలో అమలు చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా నిరుద్యోగ భృతి పేర్కొనే అవకాశం చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. 2,500 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా పెళ్లైన మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే యోజనలో కూడా గవర్నమెంట్ ఉన్నది. ఈసారి జగనన్న మేనిఫెస్టో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రకటించిన విధంగా ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే ఉంది. జగనన్న మేనిఫెస్టో ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. సో అందరూ అప్డేట్ గా చూడండి. హోప్ సో మీకు వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.